బత్తుల శ్యామ్ సుందర్ అనే ఒక మహనీయుడు, ఆయన 105వ పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సమాంతర ఫౌండేషన్ తరఫున ఇవాళే మనం ఆ జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఆయన పుస్తకాలను కూడా మనం విడుదల చేశాం. ఆయన చెప్పినటువంటి ఒక మాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎంతో దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం ఎప్పుడు ఇలాగే ఉన్నాము అనేది అబద్ధం. ఒకప్పటి ఈ దేశపు మూలవాసులము, పాలకులము అయినటువంటి మనకి మహోత్కృష్టమైనటువంటి సంస్కృతి ఉండేది, రాజ్యాలు ఉండేవి, సంపద ఉండేది. వాటినన్నిటినీ ఆర్యులు కొల్లగొట్టి మానసికంగా మనల్ని బానిసలను చేసి ఈ స్థితికి నెట్టారు. ఈ విషయాన్ని గ్రహించి దాంట్లోంచి బయటపడడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని అని ఆయన ప్రారంభించినటువంటి భారతీయ భీమసేన అనేటువంటి సంస్థ కార్యకర్తలకి నిరంతరం చెప్పేవారు. ఆయన్ని తలుచుకుంటే నాకు గుర్తొచ్చే ఒక మంచి అంశం ఏమిటంటే, చరిత్ర మనకొక పిలుపునిస్తుంది, ఆ పిలుపుని స్వీకరించాలి. బాబాసాహెబ్ టైంలో ఆయన సమకాలికుడే. బాబాసాహెబ్ ఉన్నప్పుడు కూడా ఆయన జయంతిని జరిపారు. అయితే అంతకంటే ముఖ్యం ఏమిటంటే, బాబాసాహెబ్ చెప్పినటువంటి ఫిలాసఫీని జనంలోకి తీసుకెళ్ళడం ఎట్లా? ఒక మంచి సిద్ధాంతం అమలు కాకపోతే అది సిద్ధాంతంగానే ఉండిపోతుంది. అందుకని ఆయన ఏం చేశాడు, భారతీయ భీమసేన అనేటువంటి సంస్థని ప్రారంభించి దాని ద్వారా అంటరాని ప్రజల మీద జరిగేటువంటి అత్యాచారాలను ఎదుర్కోవాలి. దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. 40 లక్షల గ్రామాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో మనం ఇటువంటి వాళ్ళం కాబట్టి మన మీద జరుగుతున్నాయని ఏడుస్తూ కూర్చోవడం కాదు. మన మీద దాడులు జరిగితే ఎదుర్కోవాలి, దాడులు జరగకుండా చూడాలి, జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలి. భీమసేన అనేటువంటి సంస్థను స్థాపించి దాని ద్వారా ఆ పని చేశారు ఆయన. అందుకు ఆయన నాకెప్పుడు గుర్తుండిపోతారు. వారు ఎక్కడ జన్మించారు? వారు జన్మస్థలం 1908లో మహారాష్ట్రలో ఆయన జన్మించారు. 21 డిసెంబర్ 1908. తర్వాత నైజాం రాజ్యానికి వచ్చి హైదరాబాద్లో ఆయన స్థిరపడ్డారు. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్. మహారాష్ట్రలో ఏ ప్లేస్ లో జన్మించారు? ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. హైదరాబాద్ స్టేట్కి వచ్చేశారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు, లా చేశారు. లా చేసిన తర్వాత ఆయన సమకాలీన రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండేవారు. 1931-32లోనే యంగ్ మెన్స్ అసోసియేషన్ అని ఒకటి స్థాపించారు హైదరాబాద్. 31-32 అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినటువంటి చారిత్రక సమయం. బాబాసాహెబ్ చేస్తున్నటువంటి ఆ కృషికి మద్దతుగా యువతను సమీకరించి వారికి శుభాకాంక్షలు చెప్పడం, స్వాగతం చెప్పడం, ఆ విషయాన్ని చర్చించడం అనేటువంటిది బ్రహ్మాండంగా చేశారు ఆయన. అంటే చరిత్ర, నేను ఇందాక అన్నట్టుగా చరిత్ర పిలుపుని స్వీకరించినటువంటి వాళ్ళలో ఈయన మొదటి వాడని నాకు పదే పదే గుర్తొస్తుంది. తర్వాత స్వదేశీ లీగ్, స్వదేశం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు అందులో మనం దూరంగా లేము. బాబాసాహెబ్ పదే పదే చెప్పేవారు, ఐఎమ్ ది ఇండియన్ ఫస్ట్ అండ్ ఇండియన్ ది లాస్ట్. సో భారతీయులు కాకుండా పోలేదు, మనకు జాతీయ భావం లేకుండా పోలేదు. కాకపోతే మీరు చెప్పే జాతీయ భావం, జాతీయం అనేటువంటి దాంట్లో మా స్థానం ఏమిటని అడిగారు. కాబట్టి స్వదేశీ లీగ్ అని స్వాతంత్ర పోరాటంలో భాగం పంచుకోవడానికి ఏర్పడినటువంటి సంస్థలలో కూడా ఈయన ప్రధాన పాత్ర వహించారు. అప్పుడే ఇంతకుముందు చెప్పిన యూత్ లీగ్ వాళ్ళ ద్వారా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళొచ్చినట్టు బాబాసాహెబ్కి వెల్కమ్ కార్యక్రమాలు చాలా చురుగ్గా ఆయన. ఇప్పుడు వీరికి బాబాసాహెబ్తో పరిచయం ఇలా జరిగింది? ఎప్పుడు కలవడం, పర్సనల్ కలవడం? మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆయన్ని కర్ణాటకలోనే బాబాసాహెబ్ని కలిశారు. ఆయన యొక్క
ఒక జయంతి ఉత్సవాన్ని గుల్బర్గాలో జరిపారు. గుల్బర్గాలో వాళ్ళిద్దరూ ఒక సమావేశంలో ఉండడం జరిగింది. అప్పటి వరకు వింటూ ఉన్నటువంటి వ్యక్తి ఆ సమావేశం తర్వాత బాబాసాహెబ్ ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటి కార్యక్రమం స్వతంత్రంగా తీసుకొని ఆ భీమసేన అనేటువంటి జన్మదినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ కలిసిన తర్వాత వారిలో మార్పు వచ్చి తర్వాత ఇంకా క్రియాశీలంగా ఈ ఉద్యమంలో బాబాసాహెబ్ పనిచేశారు. అలాగే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాదు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా బాగా ఉండన్నా వారు ఇట్లా స్టూడెంట్ లీడర్ గా కాదు, ఆర్థికంగా బాగా ఉంటేనే ఎన్నికల్లో గెలవగలగడం అనేది బహుశా ఇటీవల వచ్చినటువంటి పరిణామం అయి ఉండాలి. ఎందుకంటే ఆయన మనందరికీ తెలుసు హైదరాబాద్ నుంచి చనిపోయినారు, సొంత ఇల్లు కూడా లేదు, వాళ్ళ సోదరి ఇంట్లో ఉన్నారు. ఆయన పరిచయాలు చాలా పెద్ద పరిచయాలు. మన దేశానికి వస్తే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, షేక్ అబ్దుల్లా, వైబీ చవాన్, బిడి జెట్టి వీళ్ళందరూ ఆయన శిష్యులు లాంటి వాళ్ళు. ముఖ్యంగా ఇందిరాగాంధీ అయితే 62-63లో చైనాతో వారు రాగానే ఇమ్మీడియట్ గా గుర్తు చేసుకున్నది మన శ్యామసుందర్ గారిని పిలిచి, అయ్యా మీరు మా తండ్రికి స్నేహితులు, మీరు దేశం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, ఆ చైనాకు సంబంధించి ఒక మంచి పుస్తకం రాసి విడుదల చేయమని చెప్పి అడగడం జరిగింది. ఆ స్థాయి పరిచయాలు అయినవి. ఆయన 58లో అనుకుంటాను ఆయన ఎన్నికల్లో పాల్గొన్న సమయంలో షేక్ అబ్దుల్లా కాశ్మీర్ నుంచి ఒక జీప్ని, ఒక వాహనాన్ని డ్రైవర్ నుంచి పంపించాడు ఈయనకి క్యాంపెయిన్ చేయమని. ఆ స్థాయి పరిచయాలు. సో ఆయనది కేవలం మేధోపరమైనటువంటి సంపద కాబట్టి ఆయన తన స్వంత ప్రతిభతో ఆయన ఆకట్టుకున్నారు, దీంతోనే గెలిచారు. నైజాం గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కౌన్సిల్ కి ఎవరిని పంపాలన్నప్పుడు వారు శ్యామసుందర్ని ఎంచుకొని పంపించారు. అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి దళితుల పరిస్థితి మీద ఆయన చాలా సమగ్రంగా మాట్లాడారు. ఆ వివరాలు, ఆ రికార్డ్స్ ఇప్పటికీ కూడా యుఎన్ వాళ్ళు ఉన్నాయి. ఆయన నిజాం ప్రతినిధిగా పోయి కూడా దళితుల యొక్క స్థితిగతులపై మాట్లాడారు. దళితుల స్థితిగతుల మీదనే మాట్లాడారు. అక్కడ జరిగినటువంటి సమావేశానికి ఇక్కడి నుంచి ఎవరు పంపించాలనుకున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్యామసుందర్ గారిని నిజాం గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత, అంటే ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఒక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది కాదు. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత ఆయన్ని ఈ కార్యక్రమం కోసం ఎంచుకొని పంపించారు. అంటే ఇండివిజువల్ క్యాలిబర్ గా ఆయన ఇండివిజువల్ క్యాలిబర్ గా పంపించడం. ఒక శాసనసభ్యుడు గానో శాసన మండలి సభ్యుడు గానో కాకుండా వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకున్నటువంటి స్టేచర్, ఇండివిజువల్ స్టేచర్ ప్రకారం పంపించారు. తర్వాత 48లో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా డిప్యూటీ స్పీకర్ గా కూడా ఎన్నికైనారు. ఆ తర్వాత ఈ రాష్ట్రాల దీంట్లో ఆయన కర్ణాటకతో ఎక్కువ అనుబంధం పెంచుకున్నాక ఇప్పుడు 48లో డిప్యూటీ స్పీకర్ ఏంటంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చింది. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ హైదరాబాద్ నిజాం గవర్నమెంట్ లో హైదరాబాద్ స్టేట్ లో ఆయన డిప్యూటీ స్పీకర్. హైదరాబాద్ స్టేట్ లో అంటే మన ఈ భారతదేశ విలీనం కాకముందుకు ఉన్నటువంటి శాసనసభలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు. అదేవిధంగా ఆయన విదేశాల్లో ఉండగా ప్యారిస్ లో ఆ సమావేశం అయిన తర్వాత యూరోప్ అంతా తిరిగి వచ్చాడు. ఈ పోలీస్ యాక్షన్ మీద తన అభిప్రాయాన్ని ఒక టెలిగ్రామ్ రూపంలో నెహ్రూ గారికి పంపించారు. మీరు చేస్తున్నటువంటి పని తప్పు, ఐక్యత అనేటువంటి ఇది కాదు, పోలీస్ యాక్షన్ చేసి బలవంతంగా హైదరాబాద్ ని విలీనం చేయడం తప్పు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. అదేవిధంగా మమ్మల్ని దళితుల్ని ఒక స్వతంత్ర భారతంలో కలిసిపోమని చెప్పేటువంటి హక్కు మీకు లేదు అని అంటూ ఒక టెలిగ్రామ్ పంపిస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఆయన 1.5 సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఆయన దిగంగానే ఆయన అరెస్ట్ చేసి
అంటే 1.5 సంవత్సరం పాటు ఎక్కడున్నారు వారు? యూరోప్ ఉన్నారు. ఆయన చైనా, జపాన్, తర్వాత రష్యానా, ఫ్రాన్స్ ఈ 3 దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి విలీన ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత మీరు ఇక్కడ రావడం, వచ్చిన వెంటనే వారిని అరెస్ట్ చేసి కేసు పెట్టడం. 9 నెలలు గృహ నిర్బంధంలో ఉంచారు ఆయన ఆ విషయంలో రాజీ పడలేదు. ఆయన ఏమి క్షమాపణ చెప్పలేదు. అంటే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరినా గానీ చెప్పలేదు. కారాగారాన్ని అనుభవిస్తాను కానీ మీకు మాత్రం నేను క్షమాపణ చెప్పను, ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతం పైన నేను ఉంటాను. అవును. ఆ సందర్భంగా కేసుని తానే ఆయన బాధించుకున్నారు. ఇక ప్రభుత్వంతో తేడాలు వస్తే కేసు ఒకదాని మీద ఒకటి తెలుసు. ఆయన మీద ప్రముఖంగా పడిన కేసు ఏంటంటే ఆ తర్వాత కాలంలో మేము హిందువులం కాదు అని అంటూ ఆయన చేసిన ఉపన్యాసాన్ని, అదొక 60-70 పేజీల ఉపన్యాసం ఉంది. మేము హిందువులం కాదు, హిందువులో ఉన్నటువంటి వర్ణధర్మం మాకు వర్తించదు, ఆర్యులు ఈ దేశాన్ని ప్రవేశించక పూర్వమే ఈ దేశంలో ఉన్న మూలవాసులం మేము మూల భారతీయులం, మేము ఆది హిందువులం, మాకు దీనికి సంబంధం లేదు అని చెప్పడం అనేటువంటిది మిగతా వాళ్ళ మానసిక వాళ్ళ మనసును గాయపరుస్తుందని, వాళ్ళ అభిప్రాయాలు గాయపరుస్తుందని, గొడవలు కారణమవుతుందని కేసు పెట్టారు. అంటే ఇప్పుడు ఆయన మంచి స్పీకర్ గా ఉండదు. అంటే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడేవారు? ఆయన కన్నడ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, బహుభాషా కోవిదు. ఫ్రాన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు ఫ్రెంచ్ తో కూడా ఆయనకి పరిచయం ఏర్పడింది. సో బహుభాషా కోవిదుడు, చాలా గొప్ప వక్త. ఆయన రచన చాలా చేశారండి. నేను చెప్పిన దే బర్న్ వారిదే, మీనింగ్స్ ఆఫ్ డ్రాగన్ వారిదే. తర్వాత మనం ఉర్దూలో భూదానంక మేనిఫెస్టో అని అది ఒకటి రాశారు. అంటే భూదానం పైన అంటే భూదేవతోంక బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణీయ భావజాలం మీద, మనుధర్మం మీద ఆ మేనిఫెస్టో అని అదొకటి రాశారు. తర్వాత అనేక వ్యాసాలు ఉన్నాయి, చాలా వ్యాసాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడిప్పుడే మనం సేకరిస్తున్నాం. ఇవాళ రిలీజ్ చేస్తున్నాం కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ శ్యామ్ సుందరం వేశాం. దాంట్లో 42 వ్యాసాలు ఇప్పటిదాకా మనం సంపాదించాం. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఆయనవి. ఆయన అనేక విషయాల్లో ఆయన తన అభిప్రాయం చెప్పారు. మినింగ్స్ ఆఫ్ ద డ్రాగన్ చదివితే అంతర్జాతీయ సమాజం గురించి ఆయనకున్నటువంటి పరిజ్ఞానం మనకి చక్కగా అర్థమవుతుంది. సో చాలా పుస్తకాలు రాశారు వారు. గారు, మీరు అంటే ఈ మధ్య వారికి సంబంధించినటువంటి రచనల్ని చదవడం, ఆ తర్వాత వారి గురించి తెలుసుకొని బాగా ప్రభావితమైనట్టుగా తెలుస్తా ఉంది. వారికి సంబంధించి మీరు మీ అబ్జర్వేషన్స్ లో అంటే ఒక నాయకుడికి ఉండాలనేటువంటి లక్షణాల్లో, లేకపోతే ఒక జాతిని రిప్రజెంట్ చేసేటటువంటి క్రమంలో, ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసే క్రమంలో ఒక నాయకుడు ప్రవర్తించాల్సినటువంటి తీరు పైన, వారు ప్రదర్శించినటువంటి మరి పాఠవం పైన మీరు ఇందాక సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్టు, ఇప్పుడు చరిత్రలో ముఖ్యంగా ఈ అణగారిన సామాజిక వర్గాల నుంచి ఎదిగేటువంటి నాయకులకు లేదా మేధావులకు ఇంకా ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనకున్నటువంటి వెసులుబాటు వాళ్ళకు లేదు. శ్యామ్ సుందర్ని కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే, శ్యామ్ సుందర్ గారు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళు పెద్దగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. అసలు ఆస్తి అనేది ఇప్పుడు వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆస్తి కూడా మనకు హక్కు ఉంది. కాన్స్టిట్యూషన్ అనేది లేదు ఇప్పుడు భారతదేశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక కాన్స్టిట్యూషన్ ఇవ్వకుంటే చట్టరీత్యా మనకు హక్కులు లేవు. అట్లాంటి కాలంలో చాలా బీద కుటుంబంలో ఔరంగాబాద్ లో వీళ్ళంతా కూడా ఈయన అక్కడ మహర్స్ అనేవాళ్ళు, మన దగ్గర అయితే మాలా కమ్యూనిటీ అంటారు, లేదా మన్యపని, కర్ణాటక మన్యప అంటారు. వీళ్ళు బేసికల్ గా ఏంటంటే వీవింగ్ కమ్యూనిటీకి వీవింగ్ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న, వీళ్ళ ఫాదర్, వాళ్ళ 4 ఫాదర్స్ అంతా కూడా ఈ అల్లికలు వేసి, ఈ నూలు బట్టను వేసి
అక్కడ ముంబై, ఔరంగాబాద్ ఆ ప్రాంతంలో కార్మికులుగా ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను. అయితే ఆయన నుంచి ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటామనంటే, ఒక సాధారణ అణగారిన సామాజిక వర్గం, డబ్బులు లేని కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్యామ్ సుందర్ గారు, పెద్ద కుటుంబం, చదువుకు ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనం గమనించాలి. అక్కడ ఔరంగాబాద్ లో ప్రాథమిక విద్య క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. అయితే అక్కడనే ఆయనకు ఇంగ్లీష్ మీద బాగా పట్టొచ్చింది. ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పుకున్నట్టు గుర్తు. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ కు జీవనోపాధి రీత్యా మైగ్రేట్ కావడం ఫ్యామిలీ. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లా పట్టభద్రుడిగా ఉన్నారు, అక్కడే ఎకనామిక్స్ చేశారు. తర్వాత రాజకీయ నేపథ్యాలను అర్థం చేసుకునే క్రమంలో మళ్ళీ పొలిటికల్ సైన్స్ కూడా చేశారు, అంటే డబుల్ ఎంఏ చేశారు ఆయన. ఈ మొత్తం చేస్తున్నప్పుడు అంటే 1908 డిసెంబర్ 21 నాడు ఆయన పుడితే 1930 వచ్చేసరికల్లా ఆయనకు ఒక రాజకీయంగా, ఉద్యమాల పరంగా, సమాజం పైన ఒక స్పష్టమైన వైఖరి అనేది ఏర్పడిందని మనం గమనించాం. సంవత్సరాలకే ఒక వచ్చినట్టు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1930లో ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, దళితుల హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళు పిలిచినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్తున్నప్పుడు ఆయన ఇక్కడ యంగ్ అంబేద్కర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అంటే అంబేద్కరేట్స్ అసోసియేషన్, అంబేద్కర్ కు సపోర్ట్ గా కేవలం వెల్కమ్ చేయడమే కాకుండా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కనుక అవలంబించకపోతే ఈ దేశంలో రాబోయే కాలంలో దళితులకు హక్కులు ఉండేవని గమనించారు. కాబట్టి ఆయనకంటే ముందు ఆల్రెడీ హైదరాబాద్ కేంద్రంగా, ఈ కోస్తాంధ్ర కేంద్రంగా పనిచేసినట్టు భాగ్యరెడ్డి వర్మని, బిఎస్ వెంకటరావుని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ రాజకీయాలని, వాళ్ళ మేధస్సును, వాళ్ళ యొక్క మొత్తం ఉద్యమాల పరంపరని గమనించిన వాడు కాబట్టి 30కి వచ్చేసరికి ఆయనలో రాజకీయ పరిపక్వత ఏర్పడదని మనం గమనించవచ్చు. ఎందుకంటే 1930 వచ్చేసరికి ఆయన మొత్తంగా ఒక క్లారిటీ వచ్చింది. అందుకని అంబేద్కర్ ని ముందుకు తీసుకెళ్లాలి, అంబేద్కర్ తో కలిసి పనిచేయాలని ఎప్పుడు తను ఆయన ఆరాటపడుతున్నట్టు మనకు కనబడుతుంది. అంతేకాకుండా 1932లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నప్పుడు కాంగ్రెస్, తర్వాత గాంధీ వీళ్ళ నాయకత్వంలో ఆయన మొత్తంగా భాగ్యరెడ్డి వర్మ చేస్తున్నటువంటి ఈ మొత్తం భారతదేశంలో అన్ని ఈ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్స్ సందర్భం, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అప్పుడు డిపెండ్స్ క్లాస్ అనేది దాని సందర్భంగా జరుగుతున్నప్పుడు కూడా చాలా ఆయన విద్యార్థి దశలో కూడా వాళ్ళకు సహకరించడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో 1939లో భాగ్యరెడ్డి వర్మ గారు మరణించిన తర్వాత బుద్ధిజాన్ని కూడా చాలా సీరియస్ గా స్టడీ చేశారు. ఎందుకంటే బుద్ధిజాన్ని సీరియస్ గా స్టడీ చేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. ఏది, ఈ దేశంలో దళితులు ముఖ్యంగా అంటరాని సమాజంగా చూడబడుతున్నటువంటి ఈ 90 లక్షల మంది దళితులు, వీళ్ళు ఈ రోజు ఏదైతే హిందువులు బ్రాహ్మణ భావజలం కింద ఉన్నారో, మేము హిందువులం కాదు, మేము మూల భారతీయులం, మూలవాసులం, అంటే అబారిజినల్ ఇండియన్స్ అనేటువంటి ఒక వ్యాసాన్ని కూడా రాయడం జరిగింది 1934 ఆ ప్రాంతంలో. దాంతో ఏంటంటే ఇప్పుడు భూమిపుత్రులు, తెలుగులో మనం దాన్ని చెప్పాలంటే, మేము ఈ దేశ వాసులం, ఈ దేశ సంస్కృతిని, సంపదని, ఈ దేశ నాగరికతని, నదుల్ని అనుసంధానం చేసి ప్రకృతితో నిరంతరం సంఘర్షణ పడేటువంటి సామాజిక వర్గాలు దళితులు, ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి చేసిందే వాళ్ళని చెప్పి ఒక రకంగా ఆర్థికపరమైనటువంటి క్లారిటీ ఉంది. అప్పుడు నిజాం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇవాళ మనకున్నటువంటి స్వేచ్ఛ, ఒక రాజరిక పరిపాలన ఉండదు. ఒక రకంగా నిజాముని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు చరిత్రకారులు ఒక నిరంకుశుడు, ఒక రాజరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థను వెల్లుని కూడా పోయే విధంగా ఇక్కడ ఆయన సహకరించాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి అట్లాంటి నిజాంతో కూడా ఇవాళ మనం ఏదైతే హైదరాబాద్ రాష్ట్రం అంటున్నాం, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అంటే 3 రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులకు సంబంధించిన హక్కుల మీద నిజాంని కన్విన్స్ చేసి ప్రధానంగా ఆయన నుంచి మనం అంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీ ఏదంటే, ఆయన మొట్టమొదటిసారిగా పోరాటం చేసింది విద్యా హక్కు కోసం. దళితులకు విద్యనివ్వండి మీరు. నిజాంని వాళ్ళు బేస్ వెంకటరావు సారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు బేస్ వెంకటరావు గారు గొప్ప రాజకీయవేత్త. ఆయన చదువుకునేది కూడా అంటే ఈయనంత యూనివర్సిటీలలో లేదా ఇన్ని భాషల మీద పట్టినటువంటి నాయకుడు కాదు. కానీ కమిట్మెంట్ తో చాలా
గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలను ఆర్గనైజ్ చేశారు కాబట్టి అప్పుడు ఆయన కేబినెట్ హోదా కలిగినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఏం చేయాలి మనోళ్ళకన్నప్పుడు మనం ఏం చేయవలసింది లేదు, నిజాంలో ఒప్పించి ₹1 కోటి ఒక నిధిని ఏర్పాటు చేద్దాము, ఆ నిధి ద్వారా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. ఎందుకంటే మన ప్రజలకు విద్య లేకపోవడం వల్ల మూఢ విశ్వాసాలతో జోగిని వ్యవస్థ విపరీతంగా ఉండేది. అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో, మొత్తం నిజామాబాద్లో ఇప్పటికి కూడా ఉంది. ఈ జోగిని వ్యవస్థ కళ్ళు మానండి కళ్ళు తెరవాలని భాగ్యరెడ్డి వర్మ ఇచ్చినటువంటి స్లోగాన్ని మొత్తం ఇక్కడ చాలా బస్తీలు ఉండేది. ఏది మన దళిత బస్తీలలో తిరిగి ప్రచారం చేసి విద్యా హక్కును సాధించి ప్రత్యేకమైన స్కూల్స్ పెట్టడం. ఒక రాజుని కన్విన్స్ చేయడం అంటే అంత ఈజీ అయిన పని కాదు. ఇలా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వాడు మన ఓట్ల ద్వారా గెలిచి మనం ఇచ్చే అధికారాన్ని అనుభవిస్తూ కూడా ఓట్లు అయిపోయిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తూ మనం చూసిందే. కానీ ఒక రాజుని కన్విన్స్ చేయడం అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ఇన్పుట్, ఇంటెలెక్చువల్ క్యాలిబరిటీ. మన చరిత్ర చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వాల కంటే కూడా నిజాం ప్రభుత్వమే మనకు చాలా ప్రొవిజన్స్ ఇచ్చినట్టు కనబడుతుంది. తప్పకుండా నా అభిప్రాయంలో నిజాంని చూసే దృక్పథం, దళిత దృక్పథం ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. మిగతా అది కమ్యూనిస్టు అంటే మార్క్సిస్ట్ స్కాలర్స్ కావచ్చు, లేదా నేషనలిస్ట్ స్కాలర్స్ కావచ్చు. ఈ మధ్య వచ్చినటువంటి సబాల్టర్న్ స్కాలర్షిప్ అని కూడా ఒకటి వచ్చింది. అంటే మేము గ్రాస్ రూట్ లైన్ నుంచి హిస్టరీని చూస్తామని చెప్పే వాళ్ళు కూడా ఇవాళ నిజాంను చూసిన పద్ధతికి దళిత దృక్పథం నుంచి, దళిత దృక్కోణం నుంచి, దళిత పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు అది చాలా. ఇప్పుడు మనకు శ్యామసుందర్ గారు మళ్ళీ అక్కడ గుర్తొస్తారు. శ్యామసుందర్ గారు ఒక మాట అంటారు, ఇది బహుశా అది నాగ్పూర్లో అనుకుంటా, నాగ్పూర్లో బెంగళూరు, నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ ముస్లిం కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతుంది, పెద్ద ముస్లిం కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఒక మాట ఆయన అంటాడు, అక్కడ ముస్లింని అడ్రస్ చేస్తూ, ఇవాళ దళితులు చైతన్యవంతమయ్యారు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉద్యమ స్ఫూర్తితోని దళితులు చైతన్యమయ్యారు, కాస్త కూస్తో హక్కులు సాధించుకున్నారు. ఇవాళ కొంత ఆత్మగౌరవంగా తలనెత్తుకొని బతికేటువంటి పరిస్థితి ఉంది. ఇది 68లో ముచ్చట. ఇవాళ మీరు అంటే ముస్లింలకు అడ్రస్ చేస్తూ, ముస్లింలు కనుక దళితులతో కలిసి దళిత ముస్లిం యూనిటీని పెంచి అది జీవన విధానం కావచ్చు, ముఖ్యంగా రాజకీయ పరంగా రాజ్యాధికారాన్ని కనుక మీరిద్దరు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది. మీరు దళితులను కనుక కలుపుకోకపోతే టుమారో యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అన్టచబుల్స్ అని అంటాడు ముస్లింని అడ్రస్ చేస్తూ. సో నిజాంని అర్థం చేసుకోవడమే కావచ్చు, నిజాం పాలనలో కూడా మనం ఒకటి గమనించాలి దళిత దృక్పథం నుంచి. నిజాం అనేవాడు హైదరాబాద్ లో ఉండేవాడు, ఒక రాజు. కానీ నిజాం మొత్తం పాలనా వ్యవస్థలో పటవారులు, భూస్వాములు అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో వెలుమలు, కర్ణం బ్రాహ్మణులు, కొంత భాగం రెడ్లు. మరి వెలుమలు, కర్ణం బ్రాహ్మణులు, రెడ్లు భూస్వాములుగా, పటేల్దారులుగా, లేకపోతే జమీందారులుగా, భూస్వాములుగా ఉండి హింసించిన దళిత ప్రజల్ని, ఆదివాసుల్ని పన్నుల రూపంలో శిస్తు కట్టకపోతే బండలెత్తి బర్వాతలో బతుకమ్మలు ఆడిచ్చింది వెలుమలు గాని ముస్లింలు కాదు. దీన్ని మనం దళిత దృక్పథం నుంచి అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఇచ్చిన స్లోగన్లే నిజాం నిరంకుశుడు, నిరంకుశ పరిపాలన నశించాలి అని అంటే అది మరి మనం ఎవరైతే అన్యాయాలు చేసినో వాళ్ళే నిజాం పైన. కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఎవరి దగ్గర ఉంది? ఇవాళ 1969లో నక్సలైట్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత కూడా నాయకులు ఎవరు, ఫాలోవర్స్ ఎవరు? అంటే నాయకత్వం దళితుల చేతిలో ఉంటే మారుతుందంటే వాళ్ళ కమ్యూనిస్టు మార్క్స్ తర్వాత లెనిన్ తర్వాత స్టాలిన్ ఒక మాట అంటాడు రష్యన్ రెవల్యూషన్ లో ఒక భాగంగా. ఆయన ఎవరైతే ద లీస్ట్ సఫరర్ హ్యాస్ టు లీడ్ ద మూవ్మెంట్ అంటాడు. ఇట్ వాజ్ ఎ కబ్లర్. అంటే ఇక్కడ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో చెప్పుకోవాలనుకుంటే చెప్పులు పుట్టేటువంటి మన మాదిగ సోదరులతో సమానంగా వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి. అందుకనే స్టాలిన్ వచ్చిన తర్వాత రష్యాలో వచ్చిన రెవల్యూషన్ కి లెనిన్ కి ఆ తేడాను మనం గమనించాలి. అట్లాగే ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా 69లో వచ్చిన నక్సల్బరీ ఉద్యమం కనుక దళితుల చేతిలో, ఆదివాసుల చేతిలో కనుక నాయకత్వం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కులం కేంద్రంగా సమాజ ఆర్థిక రాజకీయ వ్యవస్థను పరిశీలించే వాళ్ళు, ఉద్యమాన్ని అట్లా వ్యూహాలు తీసుకునే వాళ్ళు. ఇవాళ రెవల్యూషన్ కూడా సక్సెస్ అయ్యింది. అమెరికన్ రెవల్యూషన్ లో అబ్రహాం లింకన్. ఇక్కడ కూడా శ్యామసుందర్ గారు కూడా నిజాంను కన్విన్స్ చేయడం, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అట్లాగే భూమి సమస్య ఇప్పటికి కూడా తెలంగాణలో ఒక ఎకరం భూమి లేని కుటుంబాలు, దళిత కుటుంబాలు కోకొలలుగా ఉన్నాయి. కానీ 1948-50 ఆ ప్రాంతంలోనే భూములను ఆక్రమించండి. శ్యామసుందర్ గారు ఏంటంటే ఫస్ట్ రాజ్యాన్ని అప్పీల్ చేయకపోయింది, సమస్యను రేజ్ చేయాలా,
ప్రజల్ని చైతన్యవంతం చేయాలా, ఆ సమస్య మీద క్లారిటీ వస్తే ప్రజల హక్కుల్ని ఆక్రమించబడిన దురాక్రమణకు గురైన హక్కుల్ని ఆక్రమించుకోవాలి. అది మాది దురాక్రమణకు గురైంది, చైతన్యం కావాలా, ఆక్రమించుకోవాలా, మళ్ళీ మాది మేము ఆక్రమించుకోవాలా. ఆక్రమించుకున్నప్పుడు అడ్డు వస్తే మేధస్తో దాన్ని ఎదిరించాలి. అది ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది. భూమికి సంబంధించినటువంటి విషయం మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే మీరు ఇందాక మేము భూమి పుత్రులము అని చెప్పి వారు చెప్పినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోణంకి ఈ కోణానికి ఏమన్నా డెఫినెట్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకనే ఇక్కడ మూలవాస సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు కూడా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మతం విషయంలో బుద్ధిజం వైపు తీసుకెళ్లాడు. అంటే ఒక పరివర్తన అనేది ఉండాలి మనిషికి. అది మతం అంటావా, జీవన విధానం అంటావా అనేదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కొంచెం ఇంకా ఎక్కువ నా దృష్టిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే ఈ శ్యామ్ సుందర్ గారిలో మనకు పెరియార్కి శ్యామ్ సుందర్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ మతానికి సంబంధించి మోర్ రెవల్యూషనరీ, మోర్ రాడికల్. ఎందుకంటే మన భీమసేన స్థాపించినప్పుడు ఆయన వచ్చేటువంటి యువకులకు ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, మీరు భీమసేన సభ్యులుగా చేరాలనుకుంటే మీ సభ్యత్వం కంటే ముందు మీ మనసును మార్చుకోవాలి. మీ ఇళ్లలో ఉన్నటువంటి ఇప్పటిదాకా ఎక్కడో మూలకు అక్కడిక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు దేవతల ఫోటోలు ఏమైనా ఉంటే, చిత్రపటాలు ఉంటే, వాటి ఆనవాళ్ళు ఏమైనా ఉంటే ఒక మూట కట్టి తీసుకుపోయి బాయిలో పడేసి భీమసేనలో చేరండి అని చెప్పిండు. అట్లా మనకు తమిళనాడులో అంటే బాబాసాహెబ్ యొక్క ఆలోచన ముందుకు తీసుకుపోవడం అంటే మేము హిందువులం కాదని సమాజానికి చెప్పాలి. మనము హిందువులం కాదు, ఆత్మగౌరవం కలిగిన ఆది భారతీయులు అని చెప్పాలంటే ముందు మన ఆచరణ మారాలి. మన ఆచరణ మారాలంటే మనం ఇందాక మన పూర్వీకులు మన తల్లిదండ్రులు అవలంబిస్తున్నటువంటి తెలుసో తెలియక అవలంబిస్తున్న గౌరవిస్తున్నటువంటి అభిప్రాయాలని మనం ముందు సమాధి చేయాలి. సమాధి చేస్తే తప్ప ఒక కొత్త ఆలోచన మనం అంటే చెప్పే ఒకటి చేసే ఒక ఉండకూడదు. ఆచరణ ఆలోచన రెండు ఒకే విధంగా ఉండాలని నమ్మినవాడు, ఆచరించినవాడు. ఇప్పుడు ఆయన విశేషాలు చూస్తే టోటల్ ఫండమెంటల్ గా వెళ్ళినాడు. ఈ భూమిలో మూలవాసులం మేము, భూమి పుత్రులం మేము, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మేము ఫస్ట్ అనేటటువంటి భూమి పుత్రులం అంటే అదేమో ఒక ఆధ్యాత్మిక పదం కాదు. మనం అర్థం చేసుకోవాలి ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి మనుషులు అని అర్థం. ప్రకృతి ఉంది, నీరు ఉంది, భూమి ఉంది, అడవి ఉంది, సంపద ఉంది. ఈ ప్రకృతిని మానవుడికి ఉపయోగపడే విధంగా సంఘర్షించి, ప్రకృతితో నిరంతరం సంఘర్షణ చేసి పంట పండియడం, ప్రకృతితో నిరంతరం సంఘర్షించి ప్రకృతిలో నుంచే వైద్యాన్ని తీసుకురావడం. అంటే ప్రకృతికి మాకు మాత్రమే సంబంధం. మీరు కేవలం పరాణాబుక్కులు. ఆర్యులు ఏమన్నారంటే ఆర్యులు దండయాత్ర చేసిన వాళ్ళు, ఆయుధాలు పట్టుకుని వచ్చిన వాళ్ళు. దేనికోసం వచ్చినారు? భూమి కోసం వచ్చినారు. ఆర్యులు గుర్రాలు వేసుకొని గుర్రాల మేత కోసం ఎదుగుతూ మధ్య ఆసియా నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అనేటువంటి అభిప్రాయం చెప్పినాడు. ఖచ్చితంగా శ్యామ్ సుందర్ గారు ముఖ్యంగా ఈ బ్రాహ్మణ హిందుత్వ భావజాలకు సంబంధించి మాత్రం పెరియార్కు చాలా దగ్గరగా కనపడతాడు. విచిత్రం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, మన దళిత మేధావులు గాని చరిత్రకారులు గాని ఇలా దళిత ఉద్యమం మీద రీసెర్చ్ చేసినటువంటి పాశ్చాత్య చరిత్రకారులు గాని పెరియార్ని చూపించినంత ఒక ఆత్మగౌరవ ఉద్యమాలని నడిపినటువంటి పెరియార్ అన్నారు. పెరియార్కు కాంటెంపరీగా ఒక సందర్భంలో పెరియారు ఏర్పాటు చేసినటువంటి జాతీయ సదస్సుకు ఈయన అధ్యక్ష ఉపన్యాసం చేయడం జరిగింది. అంటే అంత గౌరవం ఉన్నటువంటి, అంత క్లారిటీ ఉన్నటువంటి వాడు. అంటే పెరియార్ గారితో కూడా పెరియార్ గారితో సంబంధమే కాదు. రేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు వీరు 20 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పాడో ముస్లింలు దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం చేతికొస్తానది, ఆ ప్రిన్సిపల్ ఇంకా ఇప్పటికి కూడా అది రిలవెంట్ గా ఉన్నది. అంటే అంత దార్శనికుడు ఆ విషయంలో. ఆ సంస్థ పేరు భీమసేనకు సంబంధించి క్లారిటీ ఇచ్చాడు ఆయన. మా సంస్థలో ఉన్నటువంటి భీమ్ అనేటువంటి దానికి మహాభారతానికి సంబంధం లేదు, పురాణాలకు మాకు సంబంధం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరులోని భీమ్ ప్రాతినిధ్యం ఇది అని చెప్పారు స్పష్టంగా. తర్వాత ఇందాక చర్చలో భూమి గురించి వచ్చింది. 1948 అంటే అది తెలంగాణ పోరాటం జరిగినటువంటి కాలం. ఒక పక్క హింస ద్వారా పోరాటం జరిగి ఏదో భూమిని సంపాదించారు తెలంగాణలో అని అంటున్నారే, దాని మీద అనాలిసిస్ జరిగినప్పుడు చాలా మంది మధ్య ఒప్పుకున్నది ఏంటంటే అప్పుడు సంపాదించిన భూములన్నీ కూడా భూస్వాముల పాలైనవి అని. ఇది అందరూ ఒప్పుకుంటున్నటువంటి సత్యం. ఇది కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మీద విమర్శగా కాకుండా వాస్తవం కూడా, చారిత్రక వాస్తవం. అయితే హింస లేకుండానే శ్యామ్ సుందర్
తన ప్రతిభతో నైజాన్ని ఒప్పించి ముందు ఆయన పిలిపిస్తాడు, మీరు వెళ్ళి ఎక్కడ గైరన్ భూములు ఉన్నాయో పోయి ఆక్రమించండి, తర్వాత నా దగ్గరికి రండి అని. వీళ్ళు పోయి ఆక్రమిస్తారు. వెళ్ళి నైజాంని ఒప్పిస్తారు. అయ్యా మా వాళ్ళు ఆత్మగౌరవంతో జీవించాలంటే ప్రధానంగా ఏం కావాలి? భూమి కావాలి. భూములు ఖాళీగా ఉన్నాయి, మా వాళ్ళు ఆక్రమించుకున్నారు, మీరు పట్టాలు ఇవ్వండి అని చెప్పి పట్టాలు ఇప్పించాడు. అది ఎంత దూరదృష్టి! ఏ భూమి అయితే మనం కోల్పోయామో ఆ భూమిని మనం సంపాదించుకుంటాం, ఎవరో భిక్ష కాదు. ఇప్పుడు దాకా మనకు పట్టాలు ఇస్తాం, 1 ఎకరా ఇస్తాం, 2 ఎకరాలు ఇస్తాం, భిక్ష. శ్యామ్ సుందర్ చేసింది అది కాదు, పోరాటం. నేను పోయి ఆక్రమించుకున్నాను, ఈ భూమి ఖాళీగా ఉంది, నేను భూమి మూలవాసిని, నేను ఆక్రమించుకున్నాను. అటువైపు ప్రభుత్వం నుంచి వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. చాలా ఫెరోషియస్ క్యారెక్టర్. ఒక సభలో, ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి సభలో రజాకారు నాయకుడు కాసిం రజ్వీ ఈయన స్టేజ్ మీద ఉన్నారు. మహారాష్ట్ర వైపు నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది, మమ్మల్ని బలవంతంగా ఇస్లాం మతాన్ని చేరమని వేధిస్తున్నారు, లేదంటే కొడుతున్నారని. దానికి స్టేజ్ మీద నుంచే ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. ఏమని? మీరు ఆవు మాంసం తింటారు, సిక్కులు ఒకే వెటుకు నరికిన మేక మాంసం తింటారు, మేము ఆవు మాంసం తింటాం, మేక మాంసం తింటాం, పంది మాంసం తింటాం, చచ్చిన గుడ్డు మాంసం తింటాం, అవసరమైతే మిమ్మల్ని కూడా తింటాం, ఖబర్దార్, మా జోలికి మీరు రావద్దు అని అంటూ మన ఇద్దరం కూడా హిందూ మతం చేత బాధితులం, కలిసి రండి అని హిందూ ముస్లిం యూనిట్ పిలుపు ఇవ్వడానికి కూడా ఆయన ప్రాతిపదిక బతిమలు అడిగాడు, భయపెట్టి మనం కలుద్దాం రండి అని చెప్పాడు. అటువంటిది ఆయన పర్సనాలిటీ. సో వారు యునైటెడ్ నేషన్స్ లో కూడా అడ్రస్ చేసిందంట. అవును. సో ఇప్పటి వరకు చరిత్రలో, అంటే మొత్తం భారతదేశ చరిత్రలో యునైటెడ్ నేషన్స్ ని అడ్రస్ చేసినటువంటి దళిత నాయకుడు లేరు, ఆయన కూడా లేరు, ఇప్పుడు ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఏ కెపాసిటీలో పోయి అడ్రస్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు చరిత్రలో. సో అటువంటి అవకాశం ఆయనకి ఏ విధంగా లభించింది? ఏ కెపాసిటీలో ఆ యునైటెడ్ నేషన్స్ లో అడ్రస్ చేయడం జరిగింది? ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో వివిధ విషయాల మీద చర్చలు జరుగుతూ అన్ని దేశాలను పిలిచినప్పుడు, అప్పటికి నైజాం రాజ్యం ఒక రాజ్యం కాబట్టి ఆ రాజ్యాన్ని కూడా పిలిపిస్తే నైజాం అక్కడ జరగబోయేటువంటి విషయాల్లో ప్రతిభావంతంగా మన దేశ పరిస్థితుల మీద ప్రాతినిధ్యం వహించగలిగినటువంటి శక్తి ఈయనకే ఉందని నమ్మి భావించి ఈయన్ని పంపించారు. వాళ్ళకి ఏం కావాలి? సంపద పరంగా నైజాం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని అందరూ తెలుసు. మరి సమస్యలు ఎక్కడ వస్తాయి? ఏ సమస్యలు వస్తాయి? ఆ సమస్యలు ప్రస్తావించాలంటే దానికి తగినటువంటి అర్హత, ఆ ప్రతిభ, అవన్నీ ఆయనకే ఉన్నాయని పంపించారు. ఆయన ఈ దేశంలో తనకు ప్రధానంగా కనపడింది ఈ సమస్యనే. నా దేశంలో ఉన్నటువంటి దళితులు వీళ్ళు తమ హిందువులని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, మేము మూల భారతీయులు మనం అనడం. ఈ వీళ్ళ పరిస్థితులు మారాలంటే వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించడం తప్ప వేరే మార్గం లేదు. అందుకు మమ్మల్ని బలవంతంగా ఇంకొక దేశంలో కలిపేటువంటి పరిస్థితి లేకుండా ఉండాలనేటువంటి విషయాన్ని అక్కడ వ్యక్తం చేశారు ఆయన. ఇక్కడ ఒక చిన్న సమస్యను చెప్పాలి. అంటే శ్యామ్ సుందర్ గారు ఏమో సార్ చెప్పినట్టు అది వాస్తవమే. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే ఆ పీరియడ్ చాలా హిస్టారికల్ గా ఆ టైంని కనుక మనం గమనిస్తే 1900 కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది? చాలా అప్పుడు, అంటే దాదాపు 1920 వరకు కూడా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి కులం మీద ఎప్పుడు కూడా చర్చ చేయలేదు. 1917లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో రెజల్యూషన్ తీసుకున్నారు. అప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశవ్యాప్తంగా కులాన్ని చర్చ పెడుతున్నాడు. కాబట్టి అదే కాకుండా శాంసన్ గారు కూడా చాలా పాయింట్అవుట్ చేసిండు. ఎందుకు ప్రతి సందర్భంలో ఈ ఆర్య సమాజు, లేకపోతే దయానంద సరస్వతి, కాంగ్రెస్, ఇంకోలు మన హిందూ మహాసభ కులం గురించి మాట్లాడుతున్నారు, అంటచబుల్ గురించి మాట్లాడుతున్నారు, దేవాలయాల ప్రవేశం అని అంటున్నారు అంటచబుల్స్ కి. అంటే అప్పటికి మొట్టమొదటిసారిగా చట్టసభలు అనేటువంటిది ఒక ఆధునిక భావన భారతదేశంలోకి వచ్చింది బ్రిటిష్ వారి ద్వారా. చట్టసభల్లో ప్రతినిధులు ఎన్నుకోవాలంటే ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే సంఖ్య కావాలి, సంఖ్య కావాలంటే మరి మేము బ్రాహ్మణులు ఎంతమంది, అగ్రవర్ణాలు ఎంతమంది, కాబట్టి శూద్రుని కలుపుకోవాలి, అంటచబుల్స్ కూడా కలుపుకోవాలి. అంటే వాళ్లకు కావలసినటువంటి రాజకీయ రంగంలో రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి ఒక మెజారిటీని చూపించుకోవడం కోసం, అంటే కౌంటర్ టు ద ముస్లిమ్స్ కూడా అప్పుడు జిన్నా ఆధ్వర్యంలో చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ, కాంగ్రెస్ ని చాలా ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి కమ్యూనిటీ, ఒక రిలీజియస్ కమ్యూనిటీ అయినా కూడా చాలా ఫెరోషియస్ గా
దాన్ని కాంగ్రెస్ ఎంటగడుతున్నాడు కమ్యూనిటీ. దానికి అంబేద్కర్ తోడవుతున్నాడు కాబట్టి అంబేద్కర్ ని మొదట్లోనే మనం జాగ్రత్తగా గమనించి ఆయన కనుక ఆయన ఆలోచనలను ఆపకపోతే ప్రమాదాన్ని గమనించి వాళ్ళు ఈ మనకు సంబంధించిన దళితుల్ని ఏదో రిఫార్మ్ చేస్తున్నట్టు చెప్పడం. అందుకని శాంసుదేవ్ కూడా అంటాడు, ఎందుకంటే వాళ్ళకి మన అవసరం ఉంది కాబట్టి మనల్ని వాళ్ళు హిందువులు అంటున్నారు, మనం హిందువులు కావని చెప్పేసి ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. రెండవది యూఎన్ఓ కాన్ఫరెన్స్ లో శాంసుందర్ గారు ఒక దళిత సమస్యను ప్రస్తావించలేదు. దళిత సమస్యతో పాటు హిస్టారికల్ గా ముస్లింస్ కి దళిత్స్ కి అంటే ఇవాళ మనం దళిత్స్ అంటున్నాం, అప్పుడు డిప్రెస్డ్ క్లాసులు అనేది లేదంటే అన్టచబుల్స్ అనగారిన జాతులు తెలుగులో చెప్పాలంటే ఈ రెండు సమూహాలకు చారిత్రకంగా ఒక సంబంధం ఉంది. ముఖ్యంగా ఎక్కువ శాతము ముస్లింలు దళితులు ఉన్నటువంటి దేశము హైదరాబాద్ దేశము, అప్పుడు రాజ్యం అనేటువంటి స్టేట్. యూజ్ ద వర్డ్ కాల్డ్ స్టేట్. స్టేట్ అంటే ఇవాళ మనం తెలుగులోకి అనువదించుకుంటే రాజ్యము. కాబట్టి వాళ్ళని ఈ దళితుల హక్కులకు రక్షణ ముస్లింల పాలకులో ఉన్న దగ్గరనే ఉంటది. ముస్లింల పాలకులో ఉన్న దగ్గర వేరే సమస్యలు వాటిని మీకు వీలైతే మీరు పరిష్కరించండి. ఈ ప్రపంచ మేధావులకు ఒక విన్నపం చేస్తున్నా, అక్కడ భూస్వామ్యం రూపంలో పటేల్దారి రూపంలో మూఢనమ్మకాల్లోకి నెట్టి సూపర్స్టిషన్స్ ప్రభావితం చేసి మా స్త్రీలని ఇవాళ దోచుకుంటున్నారు, మా స్త్రీలని అణిచివేస్తున్నారు, మాకు హక్కులు లేవు అక్కడ. అంటే నేచురల్ రైట్స్ కూడా లేవనే పదం వాడండి యూఎన్ఓలో ఆయన. నేచురల్ సహజ హక్కులు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్టచబుల్స్ కు లేవు. ముస్లింలు పాలకులైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలైనటువంటి ముస్లింలకు కూడా హక్కులు లేవు. కాబట్టి ఈ రెండు సమూహాలకు స్వేచ్ఛ రావాలి. దానికోసం మీరు ఖచ్చితంగా అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా గమనించారు. ఎందుకంటే ఒకవైపు పటేలును ఉసిగొల్పిన ఎవరు చాలా చాకచక్యంగా అంటే తన మీదకి చరిత్రలో ఒక ఆక్రమణదారుడు అనేటువంటి పేరు రాకుండా కోసం పటేల్ ముందు పెట్టి ఈ మొత్తం రాజ్యాలన్నీ కూడా కల్పిస్తున్నాడు. బట్ హైదరాబాద్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ ప్రిన్సిపల్ స్టేట్స్ అని చెప్పి అక్కడ టెస్టిమోనీ ఇవ్వడం జరిగింది. ఆ టెస్టిమోనీ ఇస్తున్న క్రమంలో ఇక్కడ ఆక్రమణ జరిగింది. ఇట్లా టెస్టిమోనీ ఇస్తుందని చెప్పేసి ఆయన అప్పటికీ చాలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడంతోనే అరెస్ట్ చేసి ఇవాళ డీజీపీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన నిర్బంధం చేయడం జరిగింది. 9 నెలలు నిర్బంధంలో ఉంటే విచిత్రం ఏమైందంటే ఇక్కడ నిర్బంధంలో పెట్టారు. చైనా ప్రెసిడెంట్ చౌన్ లై కూడా వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ శాంసుందర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ విజిటెడ్ ఢిల్లీ. నెహ్రూను కలిసినప్పుడు ఆయన మాట్లాడింది అంటే ఐ వాంట్ టు సీ మై ఓల్డ్ ఫ్రెండ్ మిస్టర్ శాంసుందర్ ఫ్రమ్ హైదరాబాద్ అన్నాలే. వాళ్లకు అర్థం కాలేదు. శాంసుందర్ జైల్లో పెట్టాం కదా, మరి శాంసుందర్ ని తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే నెహ్రూ అక్కడ లేదు, ఆయన జైల్లో ఉన్నాయని చెప్పుకోలేడు. ఒకవేళ చెప్పుకుంటే ఒక విషయం, ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఒక హైదరాబాద్ రాష్ట్రం గురించే కాదు భారతదేశానికి స్వాతంత్రం కూడా కావాలని మాట్లాడేటువంటి వాడు శాంసుందర్. కాబట్టి శాంసుందర్ జైల్లో ఉన్నాడని చెప్తే అది మనకే చాలా అవమానం అని భావించి జైల్లో ఉన్నాడని చెప్పకుండా అప్పటికప్పుడు ఒక ప్రత్యేక విమానాన్ని అరేంజ్ చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని హుటాహుటిన మళ్ళీ ఢిల్లీ తీసుకుపోవడం జరిగింది. చౌవన్ లాయన్ కల్పించితే మళ్ళీ మనకు చరిత్రలో ఇప్పటిదాకా రికార్డ్స్ అయితే లేవు. ఎక్కడ నన్ను జైల్లో పెట్టారని కూడా శాంసుందర్ చెప్పలేదు. వీళ్ళు నన్ను జైల్లో పెట్టారని కూడా శాంసుందర్ చౌవన్లో చెప్పినట్టు ఎక్కడ కూడా లేదు. అంటే ఒక దేశభక్తి ఉన్నవాళ్ళని కూడా మనం గమనించాలి. ఇప్పుడు వాస్తవానికి ఇట్లాంటి చర్చ ద్వారా మనం గమనించవలసిందంటే వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలనేది ఐ థింక్ మనం వీ హావ్ టు థింక్. ఇప్పుడు వారికి ఇంత పెద్ద హై కాంటాక్ట్స్ ఉండడానికి కారణాలు ఏంటి అంటే ఒక దేశ అధ్యక్షులతోటి కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేటటువంటి స్థాయిలో దళిత నాయకులు ఉన్నారంటే వీరులు. ఈ సందర్భంగా మనము అంటే నా దృష్టిలో అయితే ఖచ్చితంగా మనము నిజాంకి కొంత రుణపడి ఉంటాం దళితులుగా. నిజామే కనుక ఆ స్వేచ్ఛ కనుక ఆయనకి ఇవ్వకపోతే ఫైనాన్స్ చేయాలి, పైసలేం లేవు ఆయన దగ్గర. అంటే జ్ఞానం ఉంది అక్కడ. జ్ఞానానికి అంటే సాహు మహారాజ్ ఎట్లయితే మహారాష్ట్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి సహకరించిండో బహుశా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో కూడా నిజాము దళితులకు అట్లా సహకరించినది నా అభిప్రాయం. ఆయనకు జ్ఞానం ఉంది. కేవలం యుఎన్ఓ కూడా అటువైపు రాలేదు. యుఎన్ఓ అయిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షునితోని సంబంధాలు ఏర్పరచుకున్నాడు. చౌవన్ లావుతో కూడా అక్కడనే సంబంధం ఏర్పడు. అంతేకాకుండా ఆయన ఇంగ్లాండ్ పర్యటన ఉన్నప్పుడు హెరాల్డ్ లాస్కీ అంటేనే
హక్కులకు మనం మొత్తం యూరోప్ లో ప్రాథమిక మానవ హక్కులు అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా సిద్ధాంకరించినటువంటి వ్యక్తి హెరాల్డ్ లాస్కీ. జాన్ పాల్ సార్త్రే ఇంత గొప్ప మేధావులతో సంబంధాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇందాకనే సార్ చెప్పినట్టు చైనా వారు జరిగినప్పుడు రాసిన పుస్తకంలో మనకు ఆయన ప్రపంచ రాజకీయాల పట్ల, ప్రపంచంలో ఉన్నటువంటి మతాల పట్ల, ప్రపంచ మేధోపరంగా ఆయన కాలంలో జరుగుతున్నట్టు మేధోపరమైనటువంటి చర్చల మీద కూడా చాలా స్పష్టమైన అవగాహన ఉన్నవాడు కాబట్టి వాళ్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఏ సంబంధం ఏర్పరచుకున్నా, ఆయన ఏ పని చేసినా కూడా మళ్ళీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇక్కడ దళితులకు అంటచబుల్స్ కి ఏమాత్రం ఉపయోగపడుతుంది అనేది ఆయన మొత్తం పర్యటన కూడా, ఆయన జీవితం అంతా కూడా అట్లా తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి మనం భావించవలసి వస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు వారు యూరోప్ నుంచి హైదరాబాద్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత వారిని అరెస్ట్ చేసి కర్మాగారంలో పెట్టారు 9 నెలల పాటు. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ చేశారు. సో హౌస్ అరెస్ట్ తర్వాత వారి ఎప్పుడు రిలీజ్ అయ్యారు? కేసులో ఏమన్నా కన్విక్ట్ అయ్యారా? లేకపోతే ఇంకా వారిపైన పెట్టిన ఆరోపణలు రుజువు కాబడ్డాయా? దానిపైన ఇందాక చర్చ వచ్చింది. ఆయన అంత హై లెవెల్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడానికి కారణాలు ఏముంటాయని చెప్పారన్నారు. దాని గురించి కూడా ఒక మాట మాట్లాడుకున్నాం. ఆయన కేవలం ఆయన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అందరిలాగా సాధారణ జీవితంలో ప్రవేశించకుండా ఆయన అవివాహితుడిగా ఉండిపోయి ఉద్యమాలకి ఆయన అంకితం అయిపోయినారు. బ్రహ్మచారి. ఎస్, బ్రహ్మచారి. ఆయన ఈ అసోసియేషన్స్ ద్వారా, ఈ సంఘాల ద్వారా, భీమ్సేన ద్వారా పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను తిరిగి ఉద్యమాలు నిర్మించారు ఆయన. ఆ క్రమంలో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఆయన గుర్తించి పిలిపించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి, ఆ స్టేచర్ ని ఆయన సంపాదించారు. అయితే ఇందాక సోదరుడు అన్నట్టుగా స్టేచర్ ని సంపాదించడం కాదు ముఖ్యం, దాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. నీకు ఎంత ప్రతిభ ఉన్నా గుర్తించకపోతే ఉపయోగం లేదు. ఎబిలిటీ ఈజ్ ఆఫ్ నో అకౌంట్ విదౌట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని నైజాం ప్రభుత్వం శ్యామ్ సుందర్ గారికి ఇచ్చింది. అందువల్ల ఆయనకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. తర్వాత ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆయన హౌస్ అరెస్ట్ లో ఉండగా చౌవన్లై వచ్చిన తర్వాత ఎప్పుడైతే శ్యామ్ సుందర్ పేరు చెప్పారో అనివార్యమయ్యి ఆయన్ని ఈ గృహ నిర్బంధం నుంచి రిలీజ్ చేశారు. ఆ కేసు అంతటితో పోయింది. అయితే ఆయన మీద అనేక కేసులు పెట్టారని చెప్పింది ఏంటంటే భూములు. ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు కొనసాగినాయి. ఆయన ఏం పిలుపునిచ్చారు భీమసేన సభ్యులకి? మీరు భూములు కావాలని చెప్పి ఎవరిని అభ్యర్థించొద్దు, భూములు ఉంటే పోయి ఆక్రమించుకోండి, నా దగ్గరికి రండి. దళితుల మీద దాడులు జరిగినాయా? ఏడ్చే పనొద్దు, దానికి ఎవరు కారకలో వాళ్ళ పని పట్టండి, నా దగ్గరికి రండి. సో ఈయన ఏం చేసేవారు? ఆ రకంగా వచ్చిన కేసులన్నీ తన మీద పెట్టుకునేవాడు. ఎస్, నేనే చేశాను. ఈయన మీద ఎఫ్ఐఆర్, కట్టలు గుట్రలు ఎఫ్ఐఆర్. అందులో ప్రధానమైన కేసు ఏంటంటే మేము హిందువులం కాదు, మమ్మల్ని బలవంతంగా మీరు హిందువులు అంటున్నారు, ఈ విధంగా అనడం ద్వారా మీరు మోసం చేస్తున్నారు అని ఆయన ఎక్కడి నుంచి గౌతమ్ బుద్ధుడు మొదలెడతారు. మీరు చేసిన మోసాన్ని మొదటి వ్యతిరేకించినటువంటి ఆయన మాకు ఒక స్థిరత్వాన్ని కలిగించినటువంటి ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చి, కాబట్టి మేము హిందువులం కాము అని అంటే ఆ విధంగా అనడం సమాజంలో అశాంతిని కలగజేస్తుందని ఆయన ప్రధానమైనటువంటి కేసు. ఆ కేసును ఆయనే వాదించుకున్నారు. దాదాపు 8 ఏళ్ళు ఆ కేసు నడిచింది. ఆఖరి కేసు అదే. మిగతా భూములు, గొడవలు, కొట్లాట్లకు సంబంధించి దళితుల మీద జరిగే దాడులకు సంబంధించి ఆయన ఏం చెప్పేవారంటే ఊరికే జరిగిందని కాదు, దానికి సంబంధించి పరిపూర్ణ జ్ఞానం ఉండాలి, మన దగ్గర కెమెరాలు ఉండాలి, మీరు కవాతు చేయాలి. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ దగ్గర మనం శిక్షణ తీసుకున్నాం, మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించడం అంటే ఏమిటి? ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉంటే ఎందుకు జరుగుతుందో తెలుసుకొని ముందే దానికి సంబంధించి జాగ్రత్త పడాలి. వాళ్ళకి ముద్దాయిలు అత్యంత సహజంగా అగ్రవర్ణాల వాళ్ళు అయ్యేవారు, వాళ్ళకి పోలీసులు ఉంటారు. మరి మనం అంతకు రెట్టింపు సంఖ్యలో భీమసేన సైనికులు ఉండాలని చెప్పేవాళ్ళు ఆయన. సో ఈ విషయాలన్నీ కలిసి ఆయన మేధస్సు మనకు అర్థమవుతుంది, ఆయన కమిట్మెంట్ మనకు అర్థమవుతుంది. అదే స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ఈ రోజులకి ఆ రోజులకి అది తేడా అని మనం అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వారు నిజాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నిజాం పరిపాలన ఉన్నప్పుడు వారికి పూర్తి సపోర్ట్ అనేది దొరికింది అన్ని రకాలుగా. తర్వాత ఈ కర్మాగారం గృహ నిర్బంధం కావడము, విలీనం కావడం తర్వాత ఈ నిజాం పరిపాలన ఇక్కడ అంతమైపోయింది.
అంతమైపోయిన తర్వాత ఆయన సుమారు 8 సంవత్సరాల పాటు ఆయన కేసులన్నీ కూడా ఆయన్నే వాదించుకున్నారు. సో అప్పుడు ఆయనకు సమాజం నుంచి ఎటువంటి సహాయం ఆయనకు అందింది? ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము ఎంతవరకు ఆయనకు సహకారం చేసింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని ఎవరు గుర్తు పెట్టుకోలేదనేది ఒక వాస్తవం. అంతకు ముందున్నటువంటి మద్దతు ఆయనకి లభించలేదు. కొంత అనారోగ్యం కూడా వెంటాడింది. బయట నుంచి గతంలో ఉన్నటువంటి మద్దతు లభించకపోవడానికి ఈ 2 కారణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో వచ్చిన కారణం, ఎప్పుడైతే ఇండియన్ యూనియన్ విలీనమైందో అప్పుడు కాంగ్రెస్ అనేటువంటి ఒక మహాభూతం శక్తిలో మొత్తం రాజ్యాలన్నీ ఉండిపోయినాయి. సో కాంగ్రెస్ కి దళితుల ఎడల ఎటువంటి అభిప్రాయాలు ఉంటాయనేది బాబాసాహెబ్ క్లియర్ గా వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హెస్ డన్ టు అన్టచబుల్స్ అనే పుస్తకంలో రాశారు. కాబట్టి వాళ్ళు గుర్తింపు ఉండే అవకాశం లేదు. తర్వాత కాంగ్రెస్ కంటే బ్రాహ్మణిస్టిక్ పార్టీ లేదని స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి ఆ దృష్ట్యా చూసినప్పుడు ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి మద్దతు లభించలేదు. దళిత ఉద్యమం గురించి మనందరూ తెలిసిందే. రకరకాల బాబాసాహెబ్ మరణానంతరం దళిత ఉద్యమం చీలికలు పెలికరై తల ఒక పార్టీలో తీసుకోవడం అనేటువంటి చనిపోయారు 1975లో ఎక్కడ హైదరాబాద్ లోని వాళ్ళ చెల్లెలు మెట్టుగూడ ప్రాంతం. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ మెట్టుగూడ ప్రాంతంలో? ఉన్నారు. ఇందాక మనకి పరిచయం చేసిన నరసింహరావు గారు మేనల్లుడు అవుతారు. నరసింహరావు గారు వారు మేనల్లుడు. వారి పరంపర ఇంకా ఆయన జాగ్రత్త చేసిన పుస్తకాలే మన పేపర్సే మనం ఇవాళ వారికి ఇచ్చిన సమాచారం మనం వాటిని అంటే వారికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి. అలాగే శ్రేయస్కర్ అని మనం ఇందాక వేదిక మీద చూసినట్టుంటే శ్రేయస్కర్ అని ఆయన బెంగళూరులో కర్ణాటకలో ఉండగా ఆయనకు బాగా సన్నిహితులు. సమాంతర ఆల్మోస్ట్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఈయనకు సంబంధించి ఎవరి దగ్గర కూడా లేకుండొచ్చు. సో ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఆయనకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ సేకరించి దాన్ని భద్రపరిచి భవిష్యత్ తరాలకు అందించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా. ఇప్పటిదాకా 4 పుస్తకాలు వేశాం, ఇంకా చాలా పుస్తకాలు వేయగలిగింది. అలాగే ఆయనతో కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, శ్రేయస్కర్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఇంటర్వ్యూలు మనం ప్లాన్ చేస్తున్నాం. అలాగే నరసింహరావు గారితోనూ మనం ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాటన్నిటినీ అది ఒక శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు సమాజానికి, ముఖ్యంగా బడుగు సమాజానికి ఆయన ఒక వేగు చుక్క లాంటి వాడు. ఏం చేస్తే ఎట్లా చేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయో అనేది ఆయన స్పష్టంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన గురించి ఇవాళ మన సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి సమాంతర ఫౌండేషన్ తరఫున మేము ఖచ్చితంగా చేస్తాం. భీమసేన ఆర్గనైజేషన్ ఇంకా కొనసాగుతుందా? ఒకవేళ కొనసాగితే ఏ రూపంగా కొనసాగుతుంది? ఎంత పటిష్టంగా ఉంది? అదే భీమసేన అనేటువంటి దానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆయన ఆఖరి అధ్యక్షుడు. ఆయన ఆఖరి అని అనలేము, ఆ సంస్థ నామినల్ గా మాత్రమే ఉండిపోయింది. ఆ తర్వాత పెద్దగా కార్యక్రమాలు లేవు. కానీ భీమసేన అంటే ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఒక ఉత్సాహం. ఎందుకంటే భీమసేన ద్వారా డిఫెన్స్ అఫెన్స్ 2 జరిగినాయి. ఇక్కడ అత్యాచారం ఇల్లు తగలబెడితే 57 వస్తువులు బయటపడడం కాదు, ఎవరి కారకులు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం. తర్వాత గూఢచారి వ్యవస్థను ఆయన దాంట్లో తయారు చేశాడు. ముందుగానే తర్వాత దానికి సంబంధించి గూఢచార్యం చేయడం, ఎవరు దానికి బాధ్యులో గుర్తించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేశారు. అంటే బాబాసాహెబ్ సమతా సైనిక్ దళ్ ఏ విధమైనటువంటి ఆచరణతో చేశారో దానికి పెరగ అంటే ఇది అదే పీరియడ్ లో అంటే సమతా సైనిక్ దళ్ స్థాపించిన టైంలోనే భీమసేన కూడా అంటే 68లో భీమసేన స్థాపన జరిగింది. అంటే బాబాసాహెబ్ చనిపోయిన చాలా రోజుల తర్వాత ఇది అవును. అదే అయితే బాబాసాహెబ్ బౌద్ధం తీసుకున్న తర్వాత సమతా సైనిక్ దళ్ కూడా ఒక సైన్యమే. ఆయన ఎప్పుడైతే బౌద్ధము ఈ శాంతి అన్నారు, ఇది ఇట్లా జరిగే వ్యవహారం కాదు, మన మీద ఎవడన్నా అఫెన్స్ చేస్తే మనం డిఫెన్స్ చేసుకోవడం కాదు. ఆ ఆర్గనైజేషన్ లో ఇటువంటి వెసులుబాటు లేదు కాబట్టి ఆయన అంశం నేను ఇందా చెప్పినట్టుగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అయితేనే ఆ ఉద్యమం ముందుకెళ్తుంది. అందుకని ఆ ఉద్యమం ఉన్నంత కాలం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్. గుల్బర్గాలో కూడా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ రిలేటివ్స్ ఉన్నారు. గుల్బర్గాలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు.
అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతున్నారా? ఇప్పుడు శ్రేయస్ గారి గురించి చెప్పుకున్నాం. ప్రకాష్ మూల భారతి ఆయన దగ్గరికి తీసి చేసిన వ్యక్తి. వాళ్ళిద్దరు మాత్రం నిరంతరం ఇదే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇందాక మీరు అడిగినట్టు అంటే స్వతంత్ర భారతదేశంలో శ్యామ్ సుందర్ గారికి ఎట్లాంటి సహకారం ఉందనేది చాలా విలువైనటువంటి అంశము. నిజాము సంబంధించినటువంటి చర్చ జరిగింది, మనం చెప్పుకున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1980 వరకు నిరాఘాటంగా దేశాన్ని అన్ని ప్రాంతాలను పరిపాలించింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఒక సందర్భం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మనకు మొత్తం అంటే ఆల్ ఇండియా కాంటెక్స్ట్ లో చూసినప్పుడు మనకు జగజీవన్ రావు గారు ఒక నేషనల్ దళిత లీడర్ గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, మనకు అందరికీ తెలిసిందే. శ్యామ్ సుందర్ గారిని కూడా ఒక సందర్భంలో అడిగారు, మీరు కాంగ్రెస్ లోకి చేరండి, చేరి దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా మీరు కాంగ్రెస్ లో చేరి ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే ఉత్తర భారతదేశం నుంచి నేను దక్షిణ భారతదేశంకి వచ్చి ఇంత నేను చేయలేదు. రెండోది మన హైదరాబాద్ కి చాలా గొప్ప చరిత్ర ఉంది. మీరు చాలా స్వాతంత్రం రాకముందుకు చాలా సమస్యలు ఉన్నాయి, స్వాతంత్రం వచ్చింది, మన పార్టీ అధికారంలోకి ఉందంటే వాళ్ళు మంచి స్నేహితులు అయినప్పటికీ చాలా నిర్మోహమాటంగా లేదండి, మీరు కాంగ్రెస్ లో మీ పరిపాలన ఎంత ఉంది, కాంగ్రెస్ అంటేనే బ్రాహ్మణుల పార్టీ, బ్రాహ్మణవాదాన్ని సపోర్ట్ చేసే పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు, క్యాపిటలిజం బ్రాహ్మణిజం రెండు దళితులకు శత్రువులు, ఆ ఆలోచన విధానాన్ని దాటి నేను రాలేనని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళిద్దరిని సంబంధాలు మనం అంటే ఇవాళ మనం నేర్చుకోవాల్సిందంటే మన వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారనుకోండి, అంటే వాళ్ళ స్వార్థం కోసం కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇంకా ఆ పార్టీలో ఉంటే మనం వాళ్ళతో మాట్లాడడం. నాకు శ్యామ్ సుందర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఈవెన్ దో బాబు జగజీవన్ రావు వాస్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ కాంగ్రెస్, గ్రేట్ లీడర్. ఆయన రాజకీయంగా విభేదాలున్నా ఉద్యమాల పరంగా మన ఎవరు ఈయన జగజీవన్ రావు గారు కూడా మీరు ఉత్తర భారతదేశంలో ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే ఖచ్చితంగా ఐ విల్ బి విత్ యూ అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. భీమ్ సేన సంబంధించి భీమ్ పత్రికను అక్కడ నడపండి అంటే భీమ్ అనే పత్రిక నడుపుతామని అక్కడ ప్రయత్నం చేశారు. అంటే చివరి కాలంలో దాన్ని పీపుల్స్ స్ట్రగుల్ అనే పత్రికగా నామకరణం చేసి ప్రయత్నం చేశారు, అది కాలేదు. అంటే మనకు 1950కి ముందు శ్యామ్ సుందర్ చరిత్ర చాలా దిగ్విజయంగా పోయింది, నడిచింది. విద్యార్థిగా, ఉద్యమకారుడిగా, సాహితీవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, ఒక విదేశీ వ్యవహారాల మీద దక్షత ఉన్నవాడిగా పోయాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఎందుకంటే శ్యామ్ సుందర్ ని ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రానివ్వారంటే కాంగ్రెస్ కు సైద్ధాంతికంగా పునాదుల్ని వేసింది ఇక్కడ తెలంగాణలో వీళ్ళు ఎవరు, మన ఆర్య సమాజ్. తెలంగాణ హిస్టరీ చాలా డిఫరెంట్. అందుకని దళిత ఉద్యమానికి కూడా మనము తెలంగాణలో దళిత ఉద్యమాన్ని పరిశీలించినప్పుడు చాలా కొత్త అంశాలు మనకు పరిగణలోకి వస్తాయి. వీళ్ళని రజాకారులు అన్నారు, వీళ్ళు ప్రో ముస్లిం అనేటువంటి బ్రాండ్ ఉంది కాబట్టి ఎట్లాగూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామ్ సుందర్కి వాళ్ళేం పెద్ద సహకరించలే. అయినప్పటికీ కాంగ్రెస్ లో వివి గిరి ప్రెసిడెంట్ అయ్యాడు, చౌహాన్ ఉన్నాడు కాంగ్రెస్ లో, ఇంకెంతో మంది కాంగ్రెస్ లో మంచి ఫ్రెండ్స్ ఆయనకి. ఎన్నడూ కూడా వాళ్ళ సహాయ సహకారాల కోసం ఆయన వెయిట్ చేయలేదు. తను నమ్మినటువంటి ఆశయాల కోసం ఎంత వీలైతే అంత ఆయన కరెస్పాండెన్స్ గొప్పతనం. ఐ థింక్ ఆఫ్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ ఇండియా ఈ వాజ్ ద ఓన్లీ వన్, అంటే మనకి ఇప్పటి వరకు అవైలబుల్ ఉన్న దాంట్లో ప్రతి దాన్ని రాశాడండి ఆయన. ఒక ప్రొఫెసర్ తో మాట్లాడినా కూడా వాళ్ళు కమ్యూనికేషన్ ఇవాళ మనం రాయడానికి చాలా బద్ధకంగా ఫీల్ అవుతాం, కానీ ప్రతిదాన్ని డాక్యుమెంట్ చేసి పెట్టాడు. ఆయన చౌహాన్లో ఆయన కలిసిన తర్వాత ఏం జరిగింది రాసుకున్నాడు. ఇప్పుడు హెరాల్డ్ లాస్కీతో జరిగిన సంబంధాన్ని రాసుకున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి మేము హిందువులం కాదన్నప్పుడు కేసు జరుగుతున్నప్పుడు ఆయనకు టెస్ట్ మనీ ఇవ్వడానికి ఉత్తర భారతదేశంలో మన ఇది ఆ విశ్వవిద్యాలయం ఏంటిది కలకట్టాలో ఉంది, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దీక్షితులు అనేటువంటి ఒక బ్రాహ్మణ ప్రొఫెసర్ వచ్చేసి ఎస్ వాట్ శ్యామ్ సుందర్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఇస్ రైట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ వేదాస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ హోల్ లిటరేచర్ ఆఫ్ ది బ్రాహ్మణికల్ లిటరేచర్ లో ఆయన చెప్పే ప్రతి పాయింట్ ఉంది. కాబట్టి ఆయన అన్న దానిలో తప్పేం లేదు, ఎందుకంటే అది మార్చు తప్ప ఆయన అభిప్రాయం తప్పడానికి లేదని చెప్పేసి. అంటే ఆయనకంత గౌరవం
ఆయన చదివేవాడు, రాసేవాడు, ఉపన్యసించేవాడు. కోర్టులో కూడా లాయర్ కదా, చాలా బ్రహ్మాండంగా వాదించుకున్నాడు. ఇంకో విషయము, మనకు మిలింద విశ్వవిద్యాలయం కట్టినప్పుడు గ్రాంటీడ్ గా 12 లక్షల రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజాం సహకరించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మన పాలకులు మీకు అప్పు ఇవ్వడం జరిగింది, అప్పు ఇవ్వండి అని చెప్పేసి నోటీసులు పంపారు. అప్పుడు శ్యామ్ సుందర్ గారు అది అప్పు కాదు, అది సహాయంగా ఇవ్వబడ్డది. ఐ వాజ్ ద విట్నెస్. నేను ఆ మిలింద విశ్వవిద్యాలయ నిర్మాణంలో నేను ఒక సభ్యుని, నేను అప్పుడు ఉన్నాను. నిజాంతో 12 లక్షల రూపాయలు ఇప్పించడంలో నేను కూడా అప్పుడు ఒక కార్యకర్తగా పనిచేశాను. అది సహకారం తప్ప, సహాయం తప్ప అప్పు కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు వాదించి దాన్ని కూడా మాఫ్ చేయించినటువంటి ఒక చరిత్ర. అప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి తప్పించుకునే ప్రయత్నం కూడా కేసు జరిగింది. కేసు జరిగితే ఆ కేసును కూడా మళ్ళీ ఎవరికి వేయకుండా ఆయన లాయర్ కాబట్టి వాటి మీద సరైన అవగాహన ఉంది కాబట్టి ఆయన లక్కీ ఏంటంటే ఎప్పుడో 1948లో ఇచ్చాం కదా అని చెప్పేసి కాయిదాలు మారేయాలి, ఆ కాయిదాలు జాగ్రత్త పెట్టుకుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు కేసు వేసినప్పుడు మళ్ళా వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి వాదించినటువంటి, అంటే చరిత్రను భద్రపరచడం కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇవాళ మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నింటినీ కూడా మనం డాక్యుమెంట్ చేయకపోతే ఇంత గొప్ప ఉద్యమాలు మనం ఇప్పుడు ఉదాహరణకు మన శాంతిచక్ర చేస్తున్నటువంటి వాటిని మనం అంటే అక్కడి నుంచి మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ప్రతి చిన్నదాన్ని ఇవాళ మనకు అది చిన్న అంశము రేపు చాలా పెద్ద అంశం అవుతుంది. కాబట్టి ఆయన నుంచి మనం అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు శ్యామ్ సుందర్ గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో సభ్యుడిగా ఉండడం కంటే, ఒక రాజకీయ పార్టీ తరఫుకెళ్లి ఎమ్మెల్యేగా ఉండడం కంటే, ఎంపీగా ఉండడం కంటే, మంత్రిగా ఉండడం కంటే ఒక ఉద్యమకారుడిగా ఉండడము మన జాతికి మేలు జరుగుతుంది అనేది వారి జీవితం నుంచి మనం గ్రహించాల్సినటువంటి ఆకరాంశం ఏంటంటే ఆయన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎంతగా వేధించడానికి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక బాబాసాహెబ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మొదటి నుంచి ఈయన వైఖరి, ఈయన శైలి ఏమిటంటే ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగద్దు, ఊరు మొదట్లో మీరు విగ్రహం పెట్టేయండి, గొడవలు జరిగితే నేను చూసుకుంటాను. హైదరాబాద్ కూడా అదే పని చేశారు. అయితే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన వాతావరణం మారింది, ఆయన కేసు పెట్టారు. ఆ శిలాఫలకం ఇప్పటికీ హిమ్మత్ నగర్ పోలీస్ స్టేషన్ బయటపడుతుందంట. సో ఆ రకంగా ఆయన వ్యవహరించేవారు. సో ఆయన చాలా ఫెరోషియస్ పర్సనాలిటీ, దాంట్లో డౌట్ లేదు. చివరిలో ఆరోగ్యం కాస్త ఇబ్బంది అయింది. ఆరోగ్యం బలహీన పడిన తర్వాత ఏ రకమైన మద్దతు బయట నుంచి లభించకపోవడం, వాళ్ళ సోదరి వాళ్ళు పెద్దగా ఇది స్థితివంతులు కాకపోవడం ఆయనకి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి సందర్భంలో వారి యొక్క జీవిత విశేషాలని ఇంకా ప్రజలకు విస్తృతంగా తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని సమాంతరం ఏమన్నా చేపడుతుంది? ఖచ్చితంగానండి. ఎందుకంటే మహాత్ములు మహనీయులైనటువంటి శీర్షిక కింద మేము తీసుకొస్తున్నటువంటి ఇప్పటిదాకా 34 మంది మహనీయులు మనం పరిచయం చేసాం. వాటికి చారిత్రకమైనటువంటి రెలవెన్స్ ను చూస్తున్నాం. ఇప్పుడు ఆ రెలవెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇందాక పొద్దు నుంచి మనం మాట్లాడుకున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు మళ్లీ బడుగు జనుల్ని బహుజనుల్ని ఇబ్బంది పెట్టేట్టు సాంస్కృతిక వాతావరణం వస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఆయన పరిస్థితిని ఎదుర్కొన్నారో ఆయన చరిత్ర, ఆయన చూపించిన మార్గం ఇప్పటి తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ రెలవెంట్ అవుతుంది. కాబట్టి వాటిని ఇంకా సరళమైనటువంటి భాషకు మార్చి చిత్రాలు వేసి సరళమైనటువంటి పబ్లికేషన్, పిక్టోరియల్ పబ్లికేషన్స్ కు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. త్వరలో అది కూడా తీసుకొస్తాం. తప్పనిసరిగా ఆయన జీవితం తెలంగాణ ప్రజలకి ఎక్కువ రెలవెంట్ గా ఉండబోతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. సమంతం ఉద్యమాలలో కూడా భాగస్వామి అవుతారు. కాబట్టి వీరి యొక్క విగ్రహాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ట్యాంక్ బండ్ పైన పెట్టడం కోసం కానివ్వండి, లేకపోతే వారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశాలుగా చేర్చడంలో కానివ్వండి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక మీరేమైనా చేస్తున్నారా? అంటే విగ్రహానికి సంబంధించింది చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడ్డది. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా 50 సంవత్సరాలుగా మన తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర, సంస్కృతి, ఈ తెలంగాణకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన సరి అయినటువంటి స్థానం ఇవ్వలేదు. ఏది పాఠ్య పుస్తకాల్లో కావచ్చు, సిలబస్ లో ఇట్లాంటి దాన్ని అని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వేశారు.
కమిటీ వేసినప్పుడు చరిత్రకు సంబంధించి ఈ కౌన్సిల్ అడప సత్యనారాయణ గారిని ఒక అధ్యక్షుడిగా అంటే ప్రెసిడెంట్ గా పెట్టేసి ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కల్చర్ దాని మీద ఏమేమి సిలబస్ లోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ముఖ్యంగా హంస నుంచి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు చరిత్ర అంటారా, రాజకీయ ఉద్యమాలు అంటారా, లేదా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలు అంటారా, మీరు ఎట్లానే చేయండి, ఎట్లానే పిలవండి. ఈ భాగ్యరెడ్డి నుంచి మొదలుకుంటే ఆయుధరామస్వామి, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందరు వీళ్ళ యొక్క ఉద్యమాల చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ చరిత్రలో ఉండాలి అన్నప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు అనేది ఏంటంటే మా దగ్గర కూడా ఏం లేదు, ఐడియాస్ ఉన్నాయి కానీ దాన్ని డాక్యుమెంట్ చేసినటువంటి లేవు. ఎట్లా అంటే అప్పుడు సమాంతరకు సంబంధించిన రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే విగ్రహానికి సంబంధించి కూడా ఐ థింక్ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ప్రపోజల్ చేసే ముందు ఇందాక నేను చెప్పినట్టు యాక్చువల్ ఐడియా ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర గ్రాస్ రూట్ లోకి వెళ్ళాలి. గ్రాస్ రూట్ లోకి వెళ్ళినప్పుడు మనం విగ్రహాలు పెట్టండి అని పాలక వర్గాలను అడగాల్సిన అవసరం ఉండదు, వాడే పెడతాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో భాగంగా నా దృష్టిలో ఒక కుట్ర జరిగింది. నేను ఉద్యమంలో ఒక విద్యార్థి నాయకుడిగా దాదాపు 15 రోజులు జైలు జీవితం గడిపాను. మనం కూడా రక్తం చిందించడం, తలకాయలు బలిగినాయి, అంత అయినాయి. అయితే జరిగిన చరిత్ర నిర్మాణం ఎట్టు జరిగిందంటే కాలేజీని పట్టుకొస్తారు, పివి నరసింహారావు వస్తారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన జీవితకాలంలో ఇప్పటిదాకా కూడా ఎన్నడూ తెలంగాణ అన్నమాట మాట్లాడలేదు. కానీ ఆయన ఇలా కేసీఆర్కి ఆప్తుడు. చరిత్ర తెలంగాణ సాహితీ ఉద్యమానికి రథసారథి అని అన్నాడు. తెలంగాణ సాహితీ ఉద్యమానికి రథసారథి ఎవరైనా ఉన్నారంటే భాగ్యరెడ్డి వర్మ కావాలా, లేకపోతే అల్వార్ స్వామి కావాలి. నిజాయితీగా మాట్లాడుకుంటే అంటే ఏం జరుగుతుందంటే కుట్ర జరుగుతుంది. వాళ్ళు పట్టుకొచ్చే సింబల్స్ ని మనం కౌంటర్ చేయాలంటే తెలంగాణ అంటే కాళోజీ, తెలంగాణ అంటే పివి నరసింహారావు, తెలంగాణ అంటే సురవరం ప్రతాప్ రెడ్డి, తెలంగాణ అంటే దాశరథి అనేటువంటిది కనుక ఇట్లే ప్రచారం అయిపోతే ఇవి కనుమరుగైపోతాయి. అందుకనే పాదయాత్ర అనేది ఒకటి పెట్టుకోవాలనుకుంటారు. ఇన్ని రోజులు కొట్లాడినాం, చాలా హక్కుల కోసం కొట్లాడినాము. ఒక పాదయాత్ర పెట్టుకొని ఒక 3 నెలలు గ్రామాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. శ్యామ్ సుందర్ గారిని, బిఎస్ వెంకట్రావుని, మన మొత్తం భాగ్యరెడ్డి వర్మని, అట్లాగే స్త్రీలకు సంబంధించి ఈశ్వర్బాయి కావచ్చు, సదాలక్ష్మి కావచ్చు, వీళ్ళతో కలిసి పనిచేసినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన చరిత్ర మన ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా రాబోయే కాలంలో ట్యాంక్ బండే కాదు మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో చారిత్రక ఇంపార్టెన్స్ ఉన్న ప్రతి ప్రాంతంలో ఇవాళ వీళ్ళకి సంబంధించిన ప్రతిమలు ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. దానికోసం మనం ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. ఎంతవరకు వీలైతే అంత మేరకి ఉద్యోగస్తులు అయినప్పటికీ లేదు ఎక్కడెక్కడ మనం స్థిరపడ్డా కూడా కనీసం ఒక గంటన్నా వీటికి సంబంధించినటువంటి వాటి మీద మనం అంతా కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.